నమస్తే అండి. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరియు అనకాపల్లి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గూడా పేరు పేరున నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. జ్ఞానం ఏ రకంగా నేను కంటిన్యూ చేశానంటే, మొట్టమొదటగా అసలు నాకు ధ్యానం గురించి ఏది తెలీదండి. ఒక 4 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను నేను. ఒకరోజు మా చిన్నత్తగారి అమ్మాయి కర్రి సుజాత మా ఇంటికి రావడం జరిగిందండి. పిచ్చాపాటి మాట్లాడుతూ, "బావ మెడిటేషను చేయొచ్చు కదా! చక్కగా అన్ని రకాలుగా కూడా ఆరోగ్యంగా బావుంటది. మీకు గడిగడికి బ్యాక్ పెయిన్ వస్తుందంటున్నారు కదా! ఆ బ్యాక్ పెయిన్ తగ్గాలంటే మెడిటేషన్ చేస్తే ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది. తర్వాత అక్కకి గూడా బీపీ, షుగర్ ఉంది కదా! అవన్నీ కొద్దిగా తగ్గాలనుకుంటే మెడిటేషన్ చేసుకుంటే చాలా మంచిది. నాకు గూడా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్‌తోటి ఇబ్బంది పడుతున్నాను. ఈ మెడిటేషన్ చేయడం వల్ల చక్కగా ఆరోగ్యం కుదిరిపడింది. బావుంది. మీరు చేయండి" అని చెప్పడం జరిగింది. అప్పట్లో నేను అంత పెద్దగా ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించేవాడిని కాదు. అంటే ఆ సబ్జెక్ట్ మనకసల అవసరం లేదనిపించేటట్టుగా ఉండేదనమాట నా పద్ధతి. సర్లే ఏదో చెప్పింది కదా అని చెప్పేసి ఆ చెప్పిన కొన్ని నిమిషాలు గూడా వినడం జరిగింది. విని మామూలుగా మాట్లాడుకొని తర్వాత ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. అలాగే 2, 3 పర్యాయాలు ఆవిడ ఏదో సందర్భంగా ఇంటికొస్తూ ఈ మెడిటేషన్ గురించి ప్రత్యేకించి 10, 15 నిమిషాలు చెప్తూ ఉండేది. చెప్తూ ఉంటే, "సరే అమ్మా! చేస్తాను. కానీ ఎప్పుడు చేస్తాననేది నాకు ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ, ఏదో సందర్భంలో మాత్రం నేను ఈ మెడిటేషన్‌లో మాత్రం దిగుతాను. ప్రెజెంట్ మాత్రం నేనిప్పుడు ఈ పరిస్థితిలో నేను కంటిన్యూ చేయలేనని" ఏదో మరి నాకెందుకొచ్చిందో అలాగా ఆ మాట చెప్పాననమాట. చెప్తే, "సరే బాబా! మీకెప్పుడు వీలైతే అప్పుడే కంటిన్యూ చేయండి" అని చెప్పేసి ఇంకా ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళపోయిన తర్వాత మామూలుగా నేనేంటంటే, మొదటగా శాకాహారంగా ఉంటూ తర్వాత మెడిటేషన్ చేద్దామని ఆలోచనగా నాకుండేదనమాట. అందువల్ల అలా మనసులో అనుకోని ఉన్నాను. ఉన్న తర్వాత మామూలుగా ఇంట్లో ఒకరోజు కూర తీసుకురమ్మని చెప్పారనమాట. అంటే మాంసం తీసుకురమ్మని చెప్పారనమాట. తీసుకురమ్మని చెప్తే కోడిని కోయించి కూర తీసుకురావాలని చెప్పేసి షాప్‌కెళ్ళాననమాట. అప్పటిదాకా అంతకుముందు దాకా ఎన్నో కోళ్ళు కోయించాము, తిన్నాము. అది వేరే విషయం. అదంతా మామూలు జరిగింది. ఆ రోజు ఎందుకో నాకు ఆ కోడిని కోసేటప్పుడు ఖచ్చితంగా అలాగా మైండ్ దాని మీదే పెట్టి అలాగా చూడడం జరిగిందనమాట. అంటే ఆ కోడిని చాలా దారుణంగా ఆడు కట్ చేసి, దాన్ని ఆ బకెట్‌లో పడేస్తే అది గింజుకొని చవడం చూసి, నా హృదయం ఎంతో ద్రవించిపోయింది. ఇంక అక్కడికి నాకు జ్ఞానోదయం అయిందేమో ఆ రకంగా. చూసి ఇంక మీరు నమ్మండి, నమ్మకపోండి ఆ షాప్‌గాలోడికి చిన్న బురుడీగా చెప్పేసి, "బాబు ఇంటి దగ్గర కూర తెచ్చేసారట ఇంకొకళ్ళు. నాకు కూరొద్దు" అని చెప్పేసి ఆ కోడిని అక్కడ ఆళ్ళకే వదిలేసి నేను మామూలుగా వచ్చేసాననమాట. వచ్చేసి ఇంకా ఇంటికొచ్చిన తర్వాత మా ఆవిడకి ఏం చెప్పానంటే, కూర తేడానికెళ్లారు కదా! కూర తీసుకురాలేదేమో అని చెప్పారు. కూర తీయాలని చెప్తే లేదు అక్కడ కూర అయిపోయిందట. ఇంకా టైము అయిపోయింది. కూర లేదని చెప్పేసి ఏదో అక్కడికి సందర్భానుసారంగా చెప్పేసి, సర్లే ఇంక ఈ వేళకి ఇంట్లో ఏదో వండి అని చెప్పాననమాట. ఆ రకంగా ఆ కోడిని ఆ రోజు ఆ చిత్రహింసలు పడడం చూసి, ఆ రోజు నుంచి కూడా నేను ఖచ్చితంగా నేను శాకాహారిగా మారిపోవాలని నిర్ణయించుకొని, అంటే చాలా విపరీతంగా తినేవాడినన్నమాట మాంసం. ఒక శనివారం, సోమవారం తప్పితే ప్రతిరోజు కూడా మాంసం నాకు కంపల్సరీగా ఉండాలి. అటువంటి వాడిని ఇంకా ఎప్పుడైతే ఆ స్థితి, ఆ కోడి తాలూకా స్థితిని నేను చూసానో, అక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను మొదటగా మాంసాహారం తినకూడదని ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా నేను మాంసాహారానికి ఆ రోజు నుంచి దూరం అయిపోయి, అక్కడి నుంచి నేను ఇంటికొచ్చిన తర్వాత ఇంకా మాంసం ఆ రోజు నుంచి మీరు తింటే తినండి గానీ దయచేసి నేను మాత్రం ఈ రోజు నేను తినదలుచుకోలేదని చెప్పేసి మా మిసెస్ చెప్పేస్తే, "అదేంటి మీరు తినకపోతే ఎలాగవుతది? ఏదో తినాలి కదా! మరి కష్టపడేవాళ్ళు" అలాగని చెప్పారు. లేదు నాకింకెందుకో మనసు లాగలేదు. ఇంకా ఆధ్యాత్మికంగా ధ్యాన మార్గంలోకెళ్ళాలని నాకు మైండ్ లాగుతుంది. అందువల్ల ఏంటంటే నేను ఇంకా ఇందులో ఉంటాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు కావాలంటే ఏదో తెచ్చుకొని తినండి అని చెప్పేస్తే, అదే మొగమాటంగా ఆళ్ళు గూడా అప్పటికేదో అలాగ ఆగిపోయారు. ఇంకా అలాగా సద్దుమణిగింది. అయిన తర్వాత ఇంకా నా వరకు నేను ప్రెజెంటు శాకాహారిగా ఉండిపోయాను. ఉండిపోయిన దగ్గర నుంచి మొదట నేను శాకాహారిగా ఉండి, తర్వాత ఒక 15 రోజులు అలా కంటిన్యూగా ఉండి, తర్వాత అప్పుడు నేను ధ్యాన మార్గంలోకెళ్ళి మెడిటేషన్ సిట్టింగ్ చేశానండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసింది. నేను ముందు శాకాహారిగా ఉండి, తర్వాత ధ్యానంలో కూర్చొని మేడ మీద ఒక
చిన్న రూమ్ ఉంటే ఆ రూమ్‌లోను ఒక చిన్న ఆసనంలాగా ఏర్పాటు చేసుకొని మా గురుగారైనటువంటి ప్రకాశ్‌రావు గారి దగ్గర ఒక మా జగన్నాథరావు గారి ఆధ్వర్యంలో పిరమిడ్ కావాలండి అనంటే, జగన్నాథరావు గారు అయితే ప్రకాష్ గారి దగ్గర పిరమిడ్‌లు ఉంటాయండి. మీరు కావాలంటే వారి దగ్గరికెళ్తే ఆ పిరమిడ్ సమకూరుస్తారు. మీరు తీసుకొని మెడిటేషన్ చేయండి అని చెప్తే, సరే అని చెప్పేసి అప్పుడు మా గురుగారైనటువంటి ప్రకాశ్‌రావు గారి దగ్గరికొచ్చి సార్ పిరమిడ్ కావాలంటే ఆయన అడిగిన వెంటనే సమకూర్చారు. సమకూరిన తర్వాత ఆ పిరమిడ్ పట్టుకెళ్ళి మేడ మీద పెట్టుకొని చక్కగా మెడిటేషన్ అది చేసుకొని చక్కగా చాలా ఆనందంగా ఉంటున్నానండి ఇప్పుడు. నాకెందుకంటే నాకు ముగ్గురు కూతుళ్ళండి. ముగ్గురికి పెళ్ళిళ్ళయిపోయి అన్నీ సంతోషంగా ఉన్న సమయంలోనేంటంటే మాకు ఒక విషాదకరమైన వార్త ఏంటంటే పెద్దల్లుడు చనిపోయారండి కరోనాలోను. చనిపోయిన తర్వాత ఎన్నో బాధలు పడ్డానండి నేను. ఆ షాక్కు తేరుకోలేకపోయాను. తేరుకోలేకపోతే అప్పుడు ఈ మెడిటేషన్ ద్వారానే నేనెంతో బలాన్ని చేకూర్చుకున్నాను. మామూలుగా ఎలా ఉంటే నేను యాక్చువల్‌గా చనిపోయే స్థితి దాకా కూడా వెళ్ళిపోయానండి. నోటంట మాట సరిగ్గా వచ్చేది కాదు. అలా మౌనంగా ఉండిపోయి ఇప్పుడు కూడా నేను చెప్తున్నప్పుడు కూడా నాకు మనసు బాధ అనిపిస్తుంది ఆ సిట్యుయేషన్ చూస్తే. ఎంతో డబ్బు అల్లుడికి ఖర్చు పెట్టా. అయినా సరే ఆయన బతకలేదండి. కరోనా ఎఫెక్ట్‌లోను చనిపోయాడనమాట. చనిపోతే ఆ బాధలు భరించలేక ఇంక నాకేం చేయాలో తోచేది కాదు. ఎన్నో మనసు నిండా చే ఎంతో ఏ టైంకి ఎక్కడికి ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తూ ఉండేదండి. అంత బాధాకరంగా ఉండేది నా పరిస్థితి. ఇల్లంతా చిందరవందర అయిపోయి ఎంతో చక్కగా ఇల్లుని చక్కగా అన్ని రకాలుగా నేను సరిచేసుకున్న స్థితికి రివర్స్ అయిపోయి, తర్వాత అనుకోకుండా మా అల్లుడు చనిపోవడంతోటి ఎంతో బాధ అనిపించి, నేను ఇంకా నాకు స్థితి ఏమీ తొయక అప్పుడు మన మన జగన్నాథరావు గారి ద్వారా చిన్న సజెషన్ చెప్తే అప్పుడైతే మేషాద్రి దగ్గరికెళ్తే మీకు మంచి భరోసా ఉంటది. చక్కగా మెడిటేషన్‌లో కూర్చుంటే మీకు చాలా హాయిగా ఉంటదని చెప్తే, అప్పుడు సార్ దగ్గరికొచ్చి ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేసుకుంటే ప్రెజెంట్ ఇప్పుడు నాకు మానసికంగా కూడా ఎంతో బలంగా ఉంది. సంతోషంగా ఉంది. చక్కగా మెడిటేషన్ చేసుకోగలుగుతున్నాను. అన్ని రకాలుగా నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నన్ను నేను నిలదొక్కుకోగలిగాననమాట అండి. మెయిన్ ఏంటంటే నన్ను నేను నిలదొక్కుకోగలిగాను. లేకపోతే నాకు ఆ శక్తి లేదండి. కేవలం నేను ముమ్మాటికి చెప్తున్నానండి. ఈ మెడిటేషన్ ద్వారా నేను ఎంతో శక్తిని పొందుతున్నానండి. సార్ కూడా దగ్గరుండి ఎంత గైడెన్స్ ఇచ్చి, ఈ ప్రాణాయామం కరెక్ట్‌గా చెప్తూ, ఈ రోజుకి 1 అవర్ ఖచ్చితంగా 2 అవర్స్ 5-7 కరెక్ట్‌గా ఇంట్లోను 10 మందిని కూర్చోబెట్టి చక్కగా ఈ క్లాసెస్ అవి చెప్తూ నిరంతరం ఆయన మార్నింగు, నైటు చక్కగా చెప్తూ ఎంతోమందిని ఆయన జ్ఞానులుగా తయారు చేస్తున్నారండి. అందుకనే మా ప్రకాష్ రావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా చక్కగా మెడిటేషన్ చేసుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎన్నో బాధల్లోనూ నన్నెవరు కూడా ఓదార్చలేదండి. నాకు కేవలం కూడా ఆ మెడిటేషన్‌లో ఉన్నటువంటి ఆ విశ్వశక్తి నా శరీరంలోకి ప్రవేశించి చక్కగా నాకు మనోబలాన్ని ఇచ్చింది ఏంటంటే ఒక మెడిటేషన్ ఒకటేనండి. నాకెవ్వరు కూడా ఆ టైంలోను ఎవ్వరు వచ్చి నాకు భరోసా ఇవ్వడం గానీ, నాకు ధైర్యం చెప్పడం గానీ ఎవ్వరు లేరండి. నన్ను నేనే ఆ విశ్వశక్తి ద్వారా ఆ పత్రిజీ గారి ఆశీస్సులతో, ఈ మాస్టర్స్ యొక్క ఆశీస్సులతో నేనెంతో ఆ మనోబలాన్ని, ఆత్మస్థైర్యాన్ని పొంది ఈరోజు నేను ఇక్కడ మీ ముందు కూర్చొని ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నాకు ఆ బలం ఎంతో బలాన్ని నాకు ఈ మెడిటేషన్ ఇచ్చిందండి. అందుకు పత్రిజీ గారి ముమ్మాటికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఆయన మహానుభావుడు ఎన్నో లక్షల కోట్ల మందికి ఈరోజు మనోబలాన్ని, ఆత్మస్థైర్యాన్ని, సంతోషాన్ని ఇచ్చారంటే ఆ పత్రిజీ గారికి నిజంగా ఆయన శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానండి. మనలాంటి ఎంతోమంది ముఖ్యంగా ఏంటంటే ఈ మెడిటేషన్‌లోకి 10 మంది సంతోషంగా రియల్‌గా ఉన్నోళ్ళొస్తే 90 మంది ప్రతి ఒక్కరు కూడా ఏదో ప్రాబ్లమ్‌తో ఉండే వస్తారండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటే తట్టుకోలేనటువంటి ప్రాబ్లమ్స్‌తో వస్తారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా తగ్గించుకోవాలనుకుంటే అది ఎవ్వరి వల్ల సాధ్యం కాదండి. కేవలం మెడిటేషన్‌లో ఉంటేనే ఖచ్చితంగా మీరు ఆ యొక్క మనోబలాన్ని పొందుతారు. ఆనందాన్ని పొందుతారు. ఆ బాధల్ని మర్చిపోగలుగుతారు. మెయిన్ అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలండి. అందుకు పత్రిజీ గారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. పిఎంసి ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిఎంసి ఛానల్ నిజంగా చాలా ఒక అద్భుతమైనటువంటి ఛానల్ అండి. ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మికమైన ఛానల్స్ నేను విన్నానండి. కానీ పిఎంసి ఛానల్‌లో ఉన్నటువంటి ఒక క్లారిటీ, అందులో ఉన్నటువంటి ఒక మంచి చెప్పడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఛానల్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూడా పిఎంసి ఛానల్ చూడాలి. ఎందుకంటే ఎంత అద్భుతమైనటువంటి ఛానల్ మరెక్కడా కూడా లేదండి ప్రపంచంలో. కొన్ని వేల కాదు, వందలు కాదు, లక్షలు కాదు, కోట్ల మందికి రోజు మనుషుల్ని మార్చగలుగుతుందంటే అది కేవలం పిఎంసి ఛానల్ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉందండి. దానంతటికీ మూల విరాట్ అయినటువంటి మన పత్రిజీ గారి యొక్క
కృషి, పట్టుదల, ఆయన యొక్క తపనతోటే ఇంతమందిని ఎంతో బాధలు పడే వాళ్ళందరినీ కూడా ఎంతో సంతోషమైనటువంటి మార్గంలోకి తీసుకెళ్లారంటే ఇదంతా పత్రిజీ గారి యొక్క ఆశీస్సులు, మన పిఎంసి ఛానల్ యొక్క క్రేజీ. ఈట్లి వల్లే ఖచ్చితంగా కూడా జనాలు ఎంతో సంతోషాన్ని పొందగలుగుతున్నారు ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్.